వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ తూడా చైర్మన్ చివిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పాతపేట ఆటో బస్టాండ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మాజీ తూడా చైర్మన్ చివిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం భారీ కేక్ ఏర్పాటు చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ యొక్క సందర్భంగా తుడా ఎక్స్ చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చివిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన 6 పథకాల హామీల అమలుపై దృష్టి సారించాలని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నాని దుర్గారపు ఆలోచనలతో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే తన తండ్రి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే నాపైన కేసులు పెట్టాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయేందర్ రెడ్డి, ఎంపీటీసీలు మాధవరెడ్డి, బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, అగరాల బ్రదర్స్, దేవా భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జననేత మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు అత్యంత ఘనంగా చంద్రగిరి మండలంలో నిర్వహించడం జరిగింది. నిజంగా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, గత 5 ఏళ్ళ ప్రతిపక్షంలో కూడా, అధికార పక్షంలో కూడా మేము జగన్ పుట్టినరోజు ఎన్నోసార్లు చేశాము. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఇంత గొప్పగా, ఇంత ఘనంగా చేసిన దానికి మా కార్యకర్తలకి, మా లీడర్లకి, అదేవిధంగా క్యాడర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగనన్న చేసిన పాలన ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించుకుంటున్నారు. ఏ విధంగా జగనన్న 1వ తేదీ వస్తే పింఛన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఎన్నో స్కీములు ఆ టైము డేట్ ఇచ్చి మరి ఆ రోజు ఇచ్చిన పాలన, ఈరోజు ఆ పాలన ఏమైందని చెప్పి ప్రతి కుటుంబం బాధపడతా ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు మీరు ఇచ్చిన 6 హామీలు మీరు ఖచ్చితంగా చేయాల్సింది. లేదంటే మేము పోరాటం అనేది ఎప్పటి నుంచో చంద్రగిరి నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మీరు కానీ హామీలు చేయలేకపోతే తప్పకుండా పోరాటం మళ్ళీ చంద్రగిరి నుంచి మేము మొదలు పెడతాం. అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా చూస్తున్నా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎన్నో కేసులు ఊరికే ఎవరుండే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేద్దామని ఒక ఆలోచనతో, బయట రానికూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. తప్పకుండా మీరు ఇవి కాదు, మీరు 100 కేసులు కూడా పెట్టచ్చు, తప్పకుండా ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఇంకోటి కూడా మీకు దయ ఉంచి విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైనా కేసు పెడితే చివిరెడ్డి మోహిత్ రెడ్డి లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా 2 పేర్లు పెట్టండి. దయచేసి మా క్యాడర్ మీద అనవసరం కేసులు పెడితే 100 రేట్లు పోరాడతాం. మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఇంకా 100 రేట్లు ముందుకు పోతాం, కానీ తగ్గే క్వశ్చన్ లేదని కూడా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాము. తప్పకుండా మీరు చేసే పరిపాలన ప్రజలకు కానీ ఇబ్బంది కలిగితే, మీరు చేసే పరిపాలనలో హామీలు కానీ చేయలేకపోతే ఇన్ని కేసులు పెట్టించుకోవడానికి మా జగనన్న ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.